హలీం, హరీష్ లాంటి రంజాన్ వంటకాలు కరీంనగర్ వాసులకు నోరూరిస్తున్నాయి. అందంగా అలంకరించిన ఈ ప్రత్యేక వంటశాలలు భోజన ప్రియులతో కిటకిటలాడుతున్నాయి. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే ముస్లింలకు శక్తినిచ్చే ఆహార పదార్థాలెన్నో ఇక్కడ తయారవుతున్నాయి. హరీష్, హలీం కోసం ముస్లింలతో పాటు హిందువులు క్యూ కడుతున్నారు. నెల రోజుల పాటు జరిగే స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్ కరీంనగర్ కు ప్రత్యేక శోభ తెచ్చిపెట్టింది. హరీష్, హలీం వంటి రకరకాల నోరూరించే వంటకాలు భలే రుచిగా ఉన్నాయని కస్టమర్లు లొట్టలేస్తూ తింటున్నారు. ఇవే కాక చికెన్ కబాబ్, పాయా రోటీ, డబుల్ కా మీఠా, కుర్బానీ కా మీఠా, దమ్ కా బిర్యానీ, మలై కబాబ్, చికెన్ 65, ఖీర్, మటన్ బిర్యానీ లాంటి అనేక వెరైటీలు ఇక్కడ తయారవుతున్నాయి. యాక్చువల్గా ఇక్కడ హరీష్ తినడానికి వచ్చాం. మనకి ఇది అన్ని సీజన్లో కాకుండా ఓన్లీ రంజాన్ సీజన్లోనే దొరుకుతుంది. ఇది తినటం వలన మంచి ఇది ప్రోటీన్ ఫుడ్ అనేసి చెప్తా అంటారు. నేను హిందూ అయినా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా అంటాను దీన్ని తినడానికి. ఒకప్పుడు హలీం, హరీష్ లాంటి వంటకాలు తినాలంటే హైదరాబాద్ పేరు ఒక్కటే వినిపించేది. ఇక్కడి వారు ఈ వంటలు తయారు చేయడం నేర్చుకోవడంతో కరీంనగర్ మార్కెట్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. కరీంనగర్ హరీష్ కోసం జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, గోదావరి ఖని, హుజూరాబాద్, సిరిసిల్ల ప్రాంతాల నుంచే కాకుండా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, బెల్లంపల్లి నుంచి కూడా కస్టమర్లు వస్తుంటారని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. నేను 15 సంవత్సరాల నుంచి పెడుతున్నా. 15 సంవత్సరాలు పెట్టాక ఇక్కడ స్టాల్ హరీష్. ఇది బాగా బలమైన ఐటమ్. ఒక్క పొద్దులు ఉంటారు కదా, మబ్బుల 4 గంటలకు లేస్తారు, సాయంత్రం 7 గంటలకు ఒక్క పొద్దు ఇస్తారు. అంటే ఇది తింటే బాగా బలం ఉంటుంది, బాగా హెల్తీగా ఉంటుంది. ఇది దీంట్లో మొత్తం అన్ని నవధాన్యాలు కలుస్తాయి. ఇక్కడి నుంచి ఎక్కడికి ఇంత జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, మంచిర్యాల, ఎక్కడికి హైదరాబాద్ దాకా కూడా పోతాయి. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి హలీం. కేవలం రంజాన్ మాసంలో మాత్రమే లభించే ఈ ప్రత్యేక వంటకాలు టేస్ట్ చేసేందుకు జనం ఆసక్తి చూపుతుండటంతో కరీంనగర్లోని హలీం సెంటర్లు సందడిగా మారాయి. రకరకాల వంటలతో ఆకర్షిస్తున్న స్టాల్స్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.